హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఢిల్లీ టూర్కి వెళ్ళిన నారా లోకేష్ కేంద్రంలో ఉన్న మన కేంద్ర బీజేపీ మంత్రులతో పాటు జేడీఎస్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి కుమారస్వామితో పాటు ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్గా పిలువబడుతున్నటువంటి ప్రశాంత్ కిషోర్తో కలిసి మంత్రాలు జరిపినట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బయటికి రాలేదు, కానీ సోషల్ మీడియాలో అయితే చాలా ఉధృతంగా దీని మీద చర్చ అయితే జరుగుతూ ఉంది. సో ప్రశాంత్ కిషోర్ గారితో లోకేష్ గారు కలిసి ఉన్నారా లేదా అనేది కొంచెం పక్కన పెడితే, ప్రశాంత్ కిషోర్తో కలవాల్సిన ఆవశ్యకత ఏముంది? ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్లు అయితే 9 నెలలు అవుతుంది, ఇంకా ఎలక్షన్ దగ్గరగా 4 years 3 months ఉంది. ఈ టైంలో ఎందుకు కలవాల్సి వచ్చింది అంటే, ఖచ్చితంగా కూటమిలో మరీ ముఖ్యంగా టీడీపీకి జనసేనకి ఎంత అవునున్నా ఎంత కాదనుకున్నా ఇద్దరి మధ్య ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తుంది. టీడీపీ అప్పర్ హ్యాండ్ మాది అంటే, లేదు జనసేన మాది అప్పర్ హ్యాండ్ అని కింద క్యాడర్ దగ్గర నుంచి పైన నాయకత్వం వరకు ఉంది. సో పైన నాయకత్వంలో కొంచెం డిప్లొమాటిక్గా బిహేవ్ చేస్తున్నప్పటికీ క్యాడర్లో మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జనసేన నుంచి క్యాడర్ నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే, చనిపోయిన టీడీపీని జనసేన బతికించిందనే వాదన జనసేన నుంచి. పొత్తు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు జనసేన అధ్యక్షుడే ఓడిపోతాడనేసి టీడీపీ సైడ్ నుంచి వస్తున్నటువంటి వాదన. ఈ క్రమంలో క్యాడర్ ఈ రకంగా ఉంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తనకు సంబంధం లేని శాఖల్లో ఏలిపెట్టడం అవనివ్వండి, లేకపోతే కూటమి పార్టీల తరఫున వకాల్తా తీసుకొని మాట్లాడుతున్న విధానాలు అవనివ్వండి, ఇవి టీడీపీకి మింగుడు పడట్ల. సంబంధం లేని శాఖలు హోంమంత్రిత్వ శాఖ అవనివ్వండి, సివిల్ సప్లైస్ మినిస్ట్రీ అవనివ్వండి, లేకపోతే రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతల గురించి అవనివ్వండి, అవన్నీ క్యాబినెట్లో ఇంటర్నల్గా మాట్లాడాల్సిన మాటలు బయట మాట్లాడటం. టీటీడీలో స్టాంపీడ్ జరిగినప్పుడు మనుషులు అక్కడ కొద్దిమంది భక్తులు చనిపోతే దాని మీద నేను డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి నేను క్షమాపణ చెప్పినప్పుడు బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్ ఎందుకు క్షమాపణ చెప్పరని అడగడం. దానికి బీఆర్ నాయుడు గారు బోర్డు చైర్మన్గా బయటకు వచ్చి ఎవరెవరో చెప్తే క్షమాపణలు చెప్తే జరిగేది ఏం లేదు ఇక్కడ మాట్లాడటం. ఇదంతా చాలా క్లియర్ కట్గా టీడీపీకి జనసేనకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం టీడీపీని చాలా బలంగా ఓన్ చేసుకొని ఎప్పుడు మోస్తున్నటువంటి మీడియా కూడా జనసేనకి తర్వాత టీడీపీకి గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారితో ప్యారలల్గా డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని ఉండాలనే వాదన టీడీపీ సైడ్ నుంచి చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తున్న క్రమంలో జనసేన సైడ్ నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డిప్యూటీ సీఎంగా ఇద్దరు ఉంటే ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్న 21 స్థానాలకి ఇంకా ఆ వాల్యూ డ్రాస్టిక్గా కింద పడిపోతుంది. ఇప్పుడేదో ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఫైన్, నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారిని ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్గా అది జనసేనకు మైనస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే నారా లోకేష్కి జనరల్గా ముఖ్యమంత్రి కొడుకు మంత్రితో పాటు డిప్యూటీ సీఎం కూడా అయితే డెఫినెట్గా ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు అవనివ్వండి, మీడియా యొక్క అటెన్షన్ అవనివ్వండి, ఇవన్నీ లోకేష్ గారి దగ్గరికి ఎక్కువ వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. దెన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాముఖ్యత తగ్గేదానికి ఆస్కారం. దాన్ని డైజెస్ట్ చేసుకునేదానికి సిద్ధంగా లేని జన సైనికులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం అని టీడీపీ క్యాడర్ నుంచి వాదన వచ్చిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఒక వితండవాదంతో వచ్చారు. ఈ క్రమంలో ఇవన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటే, నాగబాబు గారు రీసెంట్గా రాయలసీమ పర్యటనకి వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి టీడీపీని ఇబ్బంది కలిగించేలా ఉన్నవి. వీటన్నిటిని బేస్ చేసుకొని నారా లోకేష్ తన పొలిటికల్గా తన ఇమేజ్ని డిఫరెంట్గా మేక్ ఓవర్ చేసుకోవాలంటే ఏం చెయ్యాలి అనే అంశంలో మాత్రం డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్తో కలిసి మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేసిన దానికైతే చాలా ప్రస్ఫుటంగా అవకాశాలు ఉండిన దానికి ఆస్కారం ఉంది. తర్వాత ఇంకొక ఆస్పెక్ట్, కూటమిలో డిఫరెన్సెస్ వస్తే జనసేనకి టీడీపీకి డిఫరెన్స్ వస్తే బీజేపీని ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకో ఆస్పెక్ట్. అయితే ఇక్కడ జనసేనకు టీడీపీకి మధ్య గ్యాప్ వచ్చేదానికి ఆస్కారాలు కనిపిస్తున్నప్పటికీ బీజేపీతో సఖ్యత ఆర్ కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేసే విషయంలో జనసేన వంతు ప్రయత్నం జనసేన చేస్తుంది. జనసేన కంటే ఒక 10-20 అడుగులు ముందుకేసేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు, తర్వాత వాళ్ళ కొడుకు లోకేష్ గారు కేంద్ర మంత్రులతో, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతో ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసేదానికి ఇండిపెండెంట్గా జనసేన సైడ్ నుంచి జనసేన, టీడీపీ సైడ్ నుంచి టీడీపీ చాలా ప్రస్ఫుటంగా చాలా బలంగా పనిచేస్తుంది. రీసెంట్గా నరేంద్ర మోదీ గారు కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చినప్పుడు వీళ్ళు పొగడ్తల వర్షం చూసినట్లయితే చాలా క్లియర్గా ఉంది. బీజేపీకి మేము దగ్గర అంటే మేము దగ్గర అని వీళ్ళు డబ్బాలు కొట్టుకునేదానికి, లేకపోతే బీజేపీకి మేము దగ్గర అంటే మేము దగ్గర అని ఆ ర్యాపో మెయింటైన్ చేస్తున్నామని చూపించే ప్రయత్నం ఇద్దరికిద్దరు చేస్తున్నారు.
అయితే ఈ క్రమంలో గ్యాప్ వస్తే జనసేన టీడీపీకి రావాలి, కానీ ఈ రెండు పార్టీలకి బీజేపీతో గ్యాప్ రావద్దని మాత్రం చాలా ప్రస్ఫుటంగా మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఎరేజ్ అయితే జనసేనతో గ్యాప్ వస్తే బీజేపీ ఎవరితో ఉండాలా, ఎవరితో కార్డియల్ పొత్తులో ఉండాలనే అంశం వస్తే మాత్రం డెఫినెట్గా సంఖ్యాబలంగా చూసుకున్నట్లయితే టీడీపీతో ఉండాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మోడీతో నాకేదో డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అవినాభావ సంబంధం ఉందని చెప్పుకునే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తెలు. ఈ క్రమంలో పొలిటికల్గా టీడీపీ తన ఎగ్జిస్టెన్స్ పరంగా చూసుకున్నా, లేకపోతే పొలిటికల్గా ఎలక్టరల్ గెయిన్స్ పరంగా చూసుకున్నా జనసేన కొంచెం ఇంబ్యాలెన్స్గా అటు ఇటుగా వాళ్ళ స్థాయిని ఎక్కువగా ఊహించుకొని 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ 134 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని కంట్రోల్ చేయాలి, లేకపోతే డామినేట్ చేయాలి ఒక వితండవాదంతో ముందుకెళ్తే టీడీపీ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాలనే ఒక అంశంలో భాగంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు కావనివ్వండి, లేకపోతే ఒక పార్టీకి జనరల్ సెక్రటరీ కావనివ్వండి, ఇంకోటి నారా లోకేష్ గారిని టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారని అంటున్నారు. ఇన్ని రకాలుగా చూసుకుంటే, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి సక్సెసర్గా చూసుకున్నా కానీ డెఫినెట్గా లోకేష్ ఒక స్ట్రాటజిస్ట్తో కలిసి మాట్లాడి రాబోయే యాడ్వర్స్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేయాలి, న్యూట్రల్ చేయాలి, లేకపోతే ఆ యాడ్వర్స్ కండిషన్స్లో ప్రివేల్ అవ్వాలి అంటే నారా లోకేష్ తనకు తనుగా ఏం చేయాలనేది మాత్రం ప్రశాంత్ కిషోర్తో కూర్చొని మాట్లాడేదానికి ఆస్కారాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. బయటికి సోషల్ మీడియాలో బయటకు వస్తున్న మాటలు ఏంటంటే తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసేదానికి నారా లోకేష్ కలిసినట్టు కొన్ని వాదనలు వస్తున్నప్పటికీ డెఫినెట్గా 99.99% తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఉండేదానికి ఆస్కారమే లేదు. ఎట్టి పరిస్థితుల్లో నాగబాబు గారు ఓ పక్క, పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క, వీళ్ళు అప్పుడప్పుడు టైం దొరికినప్పుడల్లా చేస్తున్నటువంటి కాంట్రవర్షియల్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో దీని ఇంపాక్ట్ టీడీపీ మీద పడకుండా ఉండేదానికి ఏం చేయాలి, అట్ ద సేమ్ టైం బీజేపీతో రిలేషన్షిప్ దెబ్బతినకుండా ఉండేదానికి ఏం చేయాలా, ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలని వచ్చి ఇంప్లిమెంట్ చేయకుండా ప్రజల్లో ఎలాంటి పల్స్ ఉంది, అలాంటి నెగిటివిటీని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలా, ఇలాంటి అన్ని అంశాల దగ్గర ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డైనమిక్స్ మీద బెటర్గా క్లారిటీ ఉండేదానికి ఆస్కారం ఉంది. తర్వాత మొన్న జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకి బ్యాక్ ఎండ్ నుంచి ఎంతో కొంత సలహాలు సూచనలు ఇచ్చిన మాట నిజం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి టీడీపీ అండ్ నారా లోకేష్ వాళ్ళ బెటర్ మేనర్లో మైలేజ్ తీసుకుని ముందుకెళ్లాలంటే ఏం చేయాలి అనే అంశాల మీద మాత్రం ప్రస్ఫుటంగా సలహాలు తీసుకునేదానికి అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ జనసేనతో ఎప్పటికన్నా టీడీపీకి తలనొప్పి, ఈ రెండు పార్టీలకు పొసికేదానికి ఆస్కారం ఉండదు. లీడర్షిప్లో సఖ్యత ఉంటే క్యాడర్లో ఉండదు, క్యాడర్లో సఖ్యత ఉంటే లీడర్షిప్లో ఉండకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎరేజ్ అయినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలనేది మాత్రం ఇప్పటి నుంచే కన్సల్టెన్సీ పరంగా ప్రశాంత్ కిషోర్తో సంప్రదింపుల్లో ఉండటం అవనివ్వండి, లేకపోతే సలహాలు సూచనలు తీసుకోవడం అవనండి టీడీపీ చేసేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. చూసుకున్నట్లయితే 2024 ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్లప్పుడు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కలవలేదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ప్రశాంత్ కిషోర్కి కన్సల్టెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే టీడీపీకి ఎక్కువ దగ్గరై పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. జనసేనకి దగ్గరికి ఇప్పుడు వరకు అయితే పవన్ కళ్యాణ్ గారితో డైరెక్ట్గా కలిసిన దాఖలాలు ఎక్కడ బయటకు కూడా రాలేదు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, లేకపోతే జనసేన క్యాడర్ నుంచి లోకేష్ని ప్రమోట్ చేయాలంటే వస్తున్నటువంటి తీవ్రమైన వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేసుకుంటూ లోకేష్ తనకంటూ ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలనే దాని మీద సలహాలు, సంప్రదింపులు, సజెషన్స్ మాత్రం డెఫినెట్గా ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి తీసుకొని ఉండేదానికైతే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. చూడాలి రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్ని మళ్ళీ కలుస్తారా, లేకపోతే నారా లోకేష్ పొలిటికల్ జర్నీని ఎలాగో మలుచుకొని ముందుకెళ్ళి జనసేన సైడ్ నుంచి వస్తున్న వాటిని ఓవర్కమ్ చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ.